రక్షతునో జగత్రయ గురు కృష్ణం మనస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. జై శ్రీమన్నారాయణ. ఇప్పటిదాకా మనం ఈ సమావేశం ఏర్పరచుకున్నది, ఈ సమావేశం యొక్క నేపథ్యం, అంతేకాక నిన్న రోజు జరిగినటువంటి చరిత్రలో ఒక దుర్దినం అని చెప్పుకుంటున్నా. ఇక్కడ జరిగినటువంటి రోజు ఎందుకో ఈ సంఘటన నా మనసున పడినంతనే నాకేమనిపించిందంటే చరిత్రలో ఇది దుర్దినం, అత్యంత దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగినటువంటి రోజుగా నేను భావిస్తున్నా. అదేమిటి, దాని పూర్వము దాని నేపథ్యం ఏమిటో ఇప్పటిదాకా రమణమూర్తి గారు, అంటే ఆ సంఘటనకు దానికి బాధితుడైనటువంటి స్వామి రమణమూర్తి గారు దాన్ని పూసగుచ్చినట్టుగా దాని యొక్క నేపథ్యాన్ని సవివరంగా మనం ముందుంచారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సరే, ఆ వారికి మద్దతుగా నిన్నట జరిగినటువంటి సంఘటనకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా ఇక్కడ సమకూడారు. సరే, వీళ్ళే కాకుండా బయట నుంచి ఎంతో మంది నేటి నుంచి కాస్త చూస్తే తెలుస్తుంది ఎంతమంది తమ ఆవేదనను వెలిబుచ్చారో, ఎంతమంది తమ యొక్క ఏకీభావాన్ని సూచించారో వారికి మద్దతుగా, అదంతా కూడా గమనించవచ్చు. ఇదంతా ఏమిటి, ఇప్పుడు నేపథ్యం అంతా మనం విన్నాం. రమణమూర్తి గారు చేస్తున్నటువంటిది కొంతమందికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేరు? వారెవరు అంటే వాళ్ళంతా కూడా తాము హిందూ మతానికి మేమే బాధ్యులం, హిందూ మతం అంటే మేము చెప్పిందే హిందూ మతం, మాదే, మేము దానికోసం కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళం, మాకు భగవంతుడు రాసిచ్చాడు హిందూ మతానికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి, అంటే మాకు వచ్చిన పద్ధతిలో మేము నిర్ణయించుకొని పోని అలా అనుకున్నా పర్వాలేదు. కానీ ఆ హిందూ ధర్మంలో ఉండేటువంటి వాస్తవ మూలాలకు వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తూ నాకు ఇది వచ్చిన హక్కుగా నేనే పనిచేసేటువంటి వాడిని, నాదే సరైన సిద్ధాంతం అని చెప్పే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావే, అది ఎంత తప్పు, ఎంత మూఢ విశ్వాసం అవుతుంది అది కదా. అసలు ధర్మం అంటే ఏమిటి నీకు తెలుసా? అటువంటి హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం ఏమిటో నీకు ఇంకా తెలియదు. పరమాత్మ చెప్పినటువంటి ధర్మం యొక్క స్వరూపం ఏమిటి అంటే ఒకరిని ద్వేషించడమా? వారు ఎవరైనా కావచ్చు. కాబట్టి అటువంటి ద్వేషము, అసమానత్వానికి వ్యతిరేకంగా ఏంటి, అసహిష్ణుత్వానికి అంటే ఒకరిని సహించలేకపోవడానికి, దానికి వ్యతిరేకంగా హిందూ ధర్మం ఎంత గొప్పగా తన మూల సూత్రాలలో, ఉపనిషత్తులలో, వేదాలలో ఆ భావనను చొప్పింపజేశారు, దాన్ని అందరికీ అందింపజేశారు. దాన్ని నువ్వు గుర్తించలేంటి? దాన్ని గుర్తించకుండా నాకు దోచిందే, నా పద్ధతే చాలా గొప్పది, నేను ఈ విధంగానే చేస్తాను అనేటువంటి మూర్ఖపు ఆలోచనతో దానికి ముందు ఇంకొకటి చెప్తున్నాను. సరే, దానికి మించిన ప్రమాదం ఏంటంటే అక్కడ నువ్వు నీ నిర్ణయంలో ఏముందంటే రాజకీయాల కోసం దీంతో చూపించడం, రాజకీయాన్ని ఇక్కడ చూపించడం, నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఇందులో ప్రవేశపెట్టి పైకి ముసుగు మాత్రం నేను ఈ ధర్మం కోసం పనిచేస్తున్నాను. ఆ ముసుగులో సాగినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులు నిన్నటి దారుణానికి దారితీశాయని చెప్పొచ్చు. కాబట్టి అటువంటి నేపథ్యంలో వారు చేసినటువంటి తప్పు ఏమిటి? ఇది అంటే నీకంటే గొప్పగా హిందూ ధర్మం ఏంటో నిర్వహించి ఆ ధర్మంలో నాకు అనుకుంటున్నాయి వారి గురించి చాలా కాలం నుంచి పరిచయం కాబట్టి తర్వాత ఆ నేపథ్యంలో చెప్తున్నాను. భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నాడు తాను ఎప్పుడు అవతరిస్తా అంటాడు. ఎప్పుడు అవతరిస్తాడట? యథా యథాగి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. అయ్యా, ఎక్కడైతే ధర్మగ్లాని సంభవిస్తుందో, ఎప్పుడెప్పుడు యథాగి ధర్మస్య ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నన్ను నేను సృజించుకుంటాను అంటాడు. అవి అలా సృజింపబడినటువంటి వారిగా అలాగా ధర్మం యొక్క గ్లాని కలిగినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం ఆవిర్భవించినటువంటి ఒక అవతార పురుషునిగా ఇంతకుముందు మన విజయశంకర స్వామి గారు కూడా ఈ ప్రస్తావన తెచ్చారు. అలాంటి వారిలో
అంటే అనగానే వారిలో అన్ని లక్షణాలు నాకు అన్ని నచ్చాయని కాదు, నేను వారితో అన్నిట్లోనూ ఏకీభవిస్తున్నాను కాదు. అవును, నా అభిప్రాయాలు నాకు ఉండేది ఆ దాంట్లో. కానీ మూల సూత్రాలతో ఈ విద్వేష రాహిత్యము, అసమానత్వము ఇవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని దానికి అంకితమై నిస్వార్థంగా, ఇంకోటి చెప్తున్నాను, ఖ్యాతి లాభ నిరపేక్షం అంటారు. అంటే ఒక కీర్తి కావాలను, దీని నుంచి నాకు ఒక పేరు ప్రతిష్టలు కావాలను, లేదా నాకు దీనివల్ల ఆర్థిక లాభం ఏమైనా కలగాలనో అటువంటి వారు కాదు. సమస్తమైనటువంటి ఆయన సంపాదన మొత్తం కూడా పరిత్యజించాడు. తేన త్యక్తాన భుంజీత అని చెప్పినట్టుగా దానికోసం కాకుండా ఎంతో మంది వారి వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది పేదవాళ్లను, కళాకారులను, ఎంతో మందిని, సురభి కళాకారులను ఎంతమందిని ఆదుకున్నారు, ఎంతమంది వారికి ఆర్థికంగా వారిని అన్ని విధాలుగా వారికి ఉపయోగపడుతున్నారు. దాంట్లో 7% నాకు ఇది పేరు రావాలనేటువంటి ఉద్దేశం ఆయనకి ఏకోశాన లేదు. కాబట్టి అటువంటి ఖ్యాతి లాభ నిరపేక్షకంగా ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆ వాస్తవికమైనటువంటి ఆ హిందూ దాత ధర్మాన్ని, అంటే విద్వేష రాహిత్యం, ఇంతకుముందు వారికి ప్రాణప్రదమైనటువంటి వచనాలు, అది ధర్మంలో ఉన్నది. అది విద్వేష రాహిత్యము, ఈ అసమానత్వము, దీనికి వ్యతిరేకంగా కంకణం కట్టుకొని వారు విజయ విహారం సంస్థ స్థాపించారు, పత్రిక స్థాపించారు, లేదా జై భారత్ మూవ్మెంట్, దానికి ఉన్నటువంటి ఏదో ఇతరులందరినీ దాంట్లో వీరు అని వారికి బాధ్యతలు అప్పగించిన దానికంతటికి HEP అనేటువంటి హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి ఆ సంస్థను స్థాపించిన, మొన్న రీసెంట్ గా స్థాపించినటువంటి హిందూ గోరక్షా సమితి, ఇటువంటి ఈ సంస్థలన్నీ రూపకల్పన చేసిన విధము ఆయనే దీనికి మూలకర్త, ఆయననే ప్రధాన సూత్రధారి. దీని అంతటి ఒక సదుద్దేశంతో అందరినీ కలుపుకొని మళ్ళీ ఒకటి ఇక్కడ ఈ ఇంతకుముందు చెప్పినట్టుగా హిందూ మతం అంటే నువ్వు అన్నట్టుగా ఒక్క హిందూ మతమే లేదు. హిందూ మతం కూడా మళ్ళీ చెప్పారు, హిందూ మతం కూడా ఎన్ని సంప్రదాయాలు, ఓటంటే విభిన్నమైనటువంటి వాదాలు, విభిన్నమైనటువంటి భేదాలు, తర్వాత ఇటువంటి విభిన్నమైనటువంటి వీటన్నిటిలో ఏకసా సూత్రము అదేదైతే ఉన్నదో అది ప్రధానంగా తీసుకోవాలి. కానీ ఈ పైకి కనపడేటువంటి ఈ భిన్నమైనటువంటి వాదాలు, నువ్వు నేను వేరు అనేటువంటిది, నీ వాదం వేరు నా వాదం వేరు, నీ దేవుడు వేరు నా దేవుడు, ఇదంతా కాదు కదా. అందుకని విజయం సర్వం కలిగిడం బ్రహ్మ భగవద్గీతలో చెప్తారు. ఏం చెప్తాడు ఏమంటే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్గధ. ఈ సమస్తమైన ఎట్లాంటి ఈశావాస్య జగత్ అన్నట్టుగా ఈ సమస్త జగత్తంతా కూడా వాసుదేవమయం.